ఉచిత ఇసుక విధానం మార్గదర్శకాలివే. ఉచిత ఇసుక విధానం ఏ విధంగా అమలు చేయాలన్న దానిపై గనుల శాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఈ నెల 8 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ఇకపై రూపాయి కూడా ఇసుక నుంచి తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు టన్ను 475 రూపాయల చొప్పున విక్రయించారు. ఇందులో గుత్తేదారు తవ్వకాలు, రవాణా ఖర్చులు 100 తీసేయగా మిగిలిన 375 ప్రభుత్వానికి చేరేది. ఇకపై 375 కాకుండా కేవలం 88 వసూలు చేశారు. ఈ మొత్తం స్థానిక సంస్థలకే జమ కానుంది. ఇందులో సీనరేజ్ ఛార్జీ కింద తీసుకునే 65 టన్నుకు నేరుగా జిల్లా మండల పరిషత్ పంచాయతీలకు చేరనుంది. జిల్లా ఖనిజ నిధి కింద 19.80 చొప్పున వసూలయ్యే మొత్తం రీచ్ ప్రాంత అభివృద్ధికి జిల్లా ఖాతాలోకి వెళ్తుంది. ఖనిజ అన్వేషణ నిధి కోసం వసూలు చేసే మిగతా 1.32 గనుల శాఖలో ఖనిజ అన్వేషణ ట్రస్ట్ చేరుతుంది. మొత్తానికి ఇప్పటివరకు ఉన్న విధానంతో పోలిస్తే ఇసుక కొనుగోలుదారులపై ఇకపై ప్రతి టన్నుకు 280 రూపాయల భారం తగ్గుతుంది. ఈ నెల 8 నుంచి నిల్వ కేంద్రాల్లో ఇసుక విక్రయాలు చేసినప్పుడు టన్నుకు 88తో పాటు ఈ నిల్వ కేంద్రానికి ఏ రీచ్ నుంచి ఇసుక తవ్వి తీసుకొచ్చారో ఆ రవాణా వ్యయం, స్టాక్ పాయింట్లో లోడింగ్ అయ్యే ఖర్చు తీసుకున్నారు. ఈ రేట్ను కలెక్టర్ ఖరారు చేస్తారు. బోట్స్మెన్ సొసైటీలు పడవలోని నదుల్లోకి వెళ్లి తెచ్చే ఇసుకకు ఇప్పటివరకు టన్ను 625కు విక్రయించారు. ఇందులో బోట్స్మెన్ సొసైటీకి టన్నుకు 200 చొప్పున చెల్లిస్తున్నారు. ఉచిత ఇసుక విధానంపై ఇకపై బోట్మెన్ సొసైటీలు తెచ్చే టన్ను ఇసుకకు 200 రూపాయలు, సివరేజ్ 88 కలిపి 288కే ఇక ప్రజలకు విక్రయించనున్నారు. సెప్టెంబర్ వరకు ఆన్లైన్ పర్మిట్ వంటివి లేకుండా ఇసుక విక్రయించనున్నారు. అక్టోబర్ నుంచి నదుల్లో తవ్వకాలు ఆరంభించే నాటికి ఆన్లైన్ పర్మిట్లు జారీ చేసి ఆన్లైన్ చెల్లింపులు తీసుకురానున్నారు. ఇసుక తరలించే ప్రతి లారీ, ట్రాక్టర్ గనుల శాఖ పోర్టళ్లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఓ రూటుకు అనుమతి తీసుకొని మరో మార్గంలో వెళ్తే చర్యలు తీసుకుంటారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.